హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఉసిరికాయ పులిహోర అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తున్నానండి. నేను నాటు ఉసిరికాయలతో అయితే చేశాను. ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఉసిరికాయలు అనేది తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా అయితే తీసుకొని నెక్స్ట్ వాటికి చార్లు ఉంటాయి కదండి, వాటి మీద గీట్లాగా పెట్టుకుంటే ఈజీగా విత్తనం అనేది సపరేట్ అవుతుంది. నేను చూపించిన విధంగా సపరేట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చండి చాకుతోనే. ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలాగ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మామూలుగా ఉసిరికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మన బాడీలో కూడా. ఇమ్యూనిటీ పెంచడానికి, అలాగే హెయిర్ గ్రోత్కి, ఇలాగా డైజెషన్కి చాలా వాటికి ఉపయోగపడుతుంది ఉసిరికాయ అనేది. మనకి ఎక్కువగా కార్తీక మాసంలో తెచ్చుకుంటాం కాబట్టి అలాంటి ఆ పెద్ద వాటితో కూడా చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు ఉసిరికాయలు ఉన్నా ఇలాగ పులిహోర అయితే చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా పట్టుకోవాలండి, వీటిలో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, అలాగే పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నం అయితే ఆరబెట్టుకుంటున్నాను. నేను ఇలాగ వెడల్పాటి ఉన్నది ప్లేట్ లాంటిది అయితే తీసుకున్నానండి. ఇది త్వరగా ఆరిపోతుంది అన్నం అనేది. సో ఈ విధంగా అయితే అన్నం అయితే ఆరబెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా ఇంట్లో ఇంకా టైం లేదు, టైం అవుతుంది బాక్స్ పెట్టడానికి అనుకున్నప్పుడు ఇలాగ నిమ్మకాయతో కానీ ఉసిరికాయతో కానీ పులిహోర అయితే చేసి పంపిస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అదే, ఇంకా మార్నింగ్ టిఫిన్కి కూడా అదే అన్నట్టు. ఇక్కడైతే వేరుశనగ గుండ్లు, పచ్చెనగపప్పు ఒకసారి వేసుకోండి. అవి కొంచెం దోరగా వేగాక గుండు పప్పు అనేవి వేసుకోవాలండి. ముందే అన్నీ వేసేసుకుంటే మాడిపోతాయి. ఇవి వేగాక జీలకర్ర, మెంతులు అంటున్నాను, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత, ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో పసుపు యాడ్ చేసి ఒక 1 minute అయితే వేగనివ్వాలి, లేకపోతే పసుపు వాసన వస్తుంది పులిహోర అనేది. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఆయిల్ మనం ఎంత వేసుకున్నా ఉసిరికాయ అనేది పీల్చుకునిద్దండి, సరిపోతుంది. ఆయిల్ మనం ఫస్ట్ తీసుకున్నదే సరిపోతుందండి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఆపేసుకోవాలండి స్టవ్. చూడండి ఈ విధంగా అయితే వేపుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ దగ్గరికి వెళ్ళి రైస్ మీద ఫస్టే ఉప్పు అనేది చల్లుకొని కలుపుకోవాలండి. అట్లా చేసుకుంటే ఆ రైస్లోకి ఉప్పు అనేది ఈజీగా కలిసిపోతుంది. లేదు దాంట్లోనే వేసుకుంటామంటే వేసుకోవచ్చు, అలా కూడా. నేనైతే ఈ విధంగా వేసుకుంటాను. ఇక్కడ కొత్తిమీర అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. కొంతమంది తాలింపులో కూడా వేసుకుంటారు. తాలింపులో వేస్తే నాకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు కాబట్టి నేను కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకుంటాను. మ్యాక్సిమం నేను పులిహోర అనేది ఏ పులిహోర అనేది చేతితోనే కలుపుతానండి. ఎందుకు చేతితో కలిపితేనే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది నాకు. సో ఈ విధంగా వేడిగా ఉన్నా పర్లేదు, కానీ నేను చేతితోనే కలుపుతానండి. ఇంకంతా మిక్స్ అయ్యాక లాస్ట్లో ఉప్పు ఏమైనా సరిపోతే చూసుకొని యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.